హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది ఏంటన్నది కొద్దిగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. నేను వీక్లీ లెవెల్స్ ఇచ్చాను 24,080.80. ఓకేనండి, ఇది బ్రేక్ అయితే 24,257.95 అని చెప్పాను. సోమవారం చిన్న వీడియో అప్లోడ్ చేశాను, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, అది చూడండి. ఓకేనండి, నిన్నటి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వీక్లీ లెవెల్స్ కోసం. ఓకేనండి, ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వెళ్తుంది 257, 24,257 అని మనకు వీక్లీ టార్గెట్ వ్యూ అనేది ఉంది. మార్కెట్ ఇది క్రూషియల్ పాయింట్ అండి. ఈ బ్లూ లైన్ అనేది క్రూషియల్ పాయింట్ 24,069.65. ఓకేనండి, మార్కెట్ ఓపెన్ అవడమే మన వీక్లీ లెవెల్ పైన క్యాండిల్ గ్యాప్ అప్తో క్లోజ్ అయింది, ఇక్కడే సస్టైన్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ క్రూషియల్ పాయింట్ పైన ఉంది కాబట్టి ఓపెనింగ్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి టార్గెట్ చూడండి, ఎగ్జాక్ట్ ర్యాలీ. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మార్కెట్ పెరగడానికి స్పేస్ ఉంది ఏది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మన రివర్సల్ ఇండికేటర్ ద్వారా తెలుస్తుంది. మార్కెట్ రివర్సల్ ఇండికేటర్ ఎక్కడ క్రాస్ ఓవర్ జరిగిందండి? ఫస్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడే క్రాస్ ఓవర్ జరిగింది. అంటే ఈ గ్రీన్ లైన్ కనబడుతుంది ఉంది, ఈ గ్రీన్ లైన్ మనకి ప్రైజ్ని సూచిస్తుంది. ఈ ప్రైజ్ అనేది మనకి లోనే ఉంది. అంటే ఈ ప్రైజ్ ఈ డేంజర్ జోన్ వెళ్ళేదాకా మనకి స్పేస్ ఉంది కాబట్టి మనకి ఇండెక్స్ అనేది మంచి మూవ్ ఉంటుందని మనకి ఇక్కడే అర్థమవుతుంది. అంటే మనకి సి ఏం జరుగుతుంది, లోలో జరుగుతుంది. సిఈ లోలోనే ఉంది ప్రైజు, మార్కెట్ పెరగడానికి పాజిబిలిటీ ఉందని మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఈ ట్రేడ్లో మనం ఎంతసేపు ఉండొచ్చు అంటే ఇది మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ డేంజర్ జోన్కి వెళ్ళి మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యేవారు. అంటే మార్కెట్ ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు మ్యాక్సిమం మార్కెట్ స్పీడ్గా మూవ్ అయిన అన్ని పాయింట్లు మనం క్యాప్చర్ చేసాం. ఓకేనండి, మార్కెట్ వన్స్ ఈ గ్రీన్ లైన్ ప్రైజ్ అనేది రెడ్ లైన్ కిందకు వచ్చేసింది అంటే ప్రైజ్లో మూమెంట్ తగ్గిపోయిందని అర్థం. ఏదన్నా చిన్న మూవ్ వస్తే ఆ మూవ్ ఎప్పటి వరకు వస్తుంది అంటే ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ క్రాస్ ఓవర్ అయ్యే వరకు వస్తుంది. ఈ రెడ్ లైన్ క్రాస్ ఓవర్ అయ్యే వరకు, అందుకే మనకి చిన్న మూవ్ వచ్చింది. ఓకేనండి, అసలు మన ఇక్కడ ఎంట్రీ ఎలాగా ఏంటని మన డైలీ లెవెల్స్లో కూడా క్లియర్గా ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తుంది. ఒకసారి అది కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవాలి. ఆ డైరెక్షన్లో మనం ఎంతసేపు ఉండాలి. మార్కెట్ రివర్స్ అయిపోతే చూడండి, పిఈ డైరెక్షన్ మార్కెట్ ఇక్కడ రివర్స్ అవుతుంది, మనకి ఇక్కడ పిఈ డైరెక్షన్, ఇక్కడ మన సిగ్నల్ సెల్ సిగ్నల్ కూడా వస్తుంది, ఇక్కడ మన పుట్ ఎంట్రీ. ఓకేనండి, ఎప్పుడు వరకు మళ్ళీ ఇది కిందకు వచ్చి మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యే వరకు. అంటే మంచి ట్రేడ్స్, ఆ ట్రేడ్లో మనం ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు ప్రాఫిట్లో మనం వెయిట్ చేసి వచ్చింది బుక్ చేసుకోగలగాలి. అంటే మార్కెట్ ఎంత ఇస్తే అంత 1:2 తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి వచ్చేదంతా వదిలేయడం కాదండి. మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడే మనం తీసుకోగలగాలి, అప్పుడే మనం మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకేనండి, ముందు మార్కెట్లో ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా పూర్తి క్లారిటీ ఉండాలి. మనకు ఆ ట్రేడ్లో ఎంతసేపు ఉండాలి ఏంటి అనేది పూర్తి క్లారిటీ ఉంటేనే మనం మార్కెట్ ముందు కుదురుగా కూర్చోగలం, ప్రాఫిట్స్ అనేవి బుక్ చేయగలం. ఓకేనండి, నిన్నటి విషయంలో ఎక్స్పైరీ రోజు చూపించా సిఈ సైడ్ పిఈ సైడ్ ఎన్ని మల్టిపుల్ ట్రేడ్స్ అండి. మన సబ్జెక్ట్ అనేది ఎంత క్లియర్గా ఉంటుంది, కొత్త వారు కూడా ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి. ఓకేనండి, రోజు నా సబ్జెక్ట్ చూపించి మీకు నేను చెప్తున్నా నా ట్రేడ్స్ ఎలా వచ్చినాయి ఏంటని. ఇందులో ఏ ఒక్కటి ల్యాగింగ్ ఉండదండి. ఈ రివర్సల్ ఇండికేటర్ మీకు అసలు క్లియర్గా మార్కెట్ ఎక్కడ ఎంట్రీ అవుతున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ ట్రేడ్లో ఎంతసేపు ఉండాలి, మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుద్ది, టోటల్గా మన మార్కెట్ ఇది మీకు క్లియర్గా మీకు ఈ రివర్సల్ ఇండికేటర్ అనేది ఎగ్జాక్ట్గా ల్యాగింగ్ ఉండదండి, ఎగ్జాక్ట్గా మీకు చెప్తుంది. ఓకేనండి, ఈ పైన వీక్లీ లెవెల్స్. ఇప్పుడు నేను డైలీ చూపిస్తా అసలు మనం ఇక్కడ ఎంట్రీ ఎలాగా. ఓకేనండి, ఇప్పుడు డైలీలో మనకి ఏం జరిగింది, వీక్లీలో ఒక టార్గెట్స్ అనేవి మనకు ఒక ఐడియా ఉంది. వీక్లీలో మార్కెట్ ఎంత రేంజ్కి వెళ్తుంది, వీక్లీ టార్గెట్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైజ్ పైన సస్టైన్ అయింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోయింది, కిందకు వస్తుంది. ఓకేనండి, కిందకు వస్తే మళ్ళీ కింద ఈ ప్రైజ్ ఉంది, మళ్ళీ మన పాత ప్రైజ్. అంటే మార్కెట్ పెరిగినా పడినా మనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు అసలు మన డైలీ లెవెల్స్లో ఏం జరిగింది అనేది మీకు చూపిస్తాను. ఒక్కసారి ఈ వీక్లీ లెవెల్స్ డిలీట్ చేసేసి మీకు డైలీ లెవెల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇవి వీక్లీ లెవెల్స్ తీసేసా. ఇప్పుడు మనకి ఓన్లీ రివర్సల్ ఇండికేటర్ ఉంది. మనకు ఇప్పుడు ఇక్కడ మన సిగ్నల్స్ ఎలాగా మన డైలీ లెవెల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనండి, డైలీ లెవెల్స్ ఇదిగోండి. ఈ పైన ఉన్న గ్రీన్ లైన్ వదిలేండి, ఇక్కడ ఉన్న గ్రీన్ లైన్, ఇక్కడ ఉన్న రెడ్ లైన్. ఓకేనండి, గ్రీన్ లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, రెడ్ లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక్కడున్న ఇదేమో ఈ గ్రీన్ లైన్ మినీ టార్గెట్ అని మన దాంట్లో ఉంటుంది. ఈ పైన ఉన్న మినీ టార్గెట్
కింద ఉన్న రెడ్ లైన్ ఒక మినీ టార్గెట్. అంటే మార్కెట్ యొక్క రేంజ్ ఈ రెండు చూపిస్తాయి. ఓకేనండి, మార్కెట్ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. వన్స్ మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే మార్కెట్ వన్ సైడ్ ర్యాలీ అని చెప్తాం మనం, ట్రెండీ అని. ఓకేనండి, మంచి మూవ్ జరిగింది. అది ఎక్కడి వరకు జరుగుద్ది అంటే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, అలాగే కిందకి కూడా. ఇది బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. అర్థమైందండి, క్లియర్గా మనకు అర్థమైపోద్ది. ఇందులో మన ఎంట్రీ ఎక్కడంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇటో డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటుంది. వన్స్ డైరెక్షన్ చేంజ్ కూడా చేసుకుంటుంది. అన్నీ క్లియర్గా మనకు అర్థం అవుతాయి. ఓకేనండి, ఇదిగోండి ఇది మన బయింగ్ జోన్. ఈ గ్రీన్ అనేది ఇక్కడి నుంచి బయింగ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఏమో జరిగింది, మార్కెట్ ఓపెన్ అయిన 3 క్యాండిల్స్ ఇక్కడే బయింగ్, మన ఎంట్రీ బయింగ్ జోన్. మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్. ఈ ట్రేడ్లు ఎంతసేపు ఉండాలి ఏంటి, మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉందా, ఈ ప్రైస్ పెరుగుతుందా లేదా అన్నది మీకు క్లియర్గా మీకు రివర్సల్ ఇండికేటర్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. అంటే మనం ఆప్షన్ సిఈ ఇండెక్స్ మనం సిఈ ఇక్కడ లోలోనే ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ పైకి మూవ్ అవడానికి స్పేస్ ఉంది కాబట్టి మార్కెట్ డైరెక్షన్ అనేది జరిగింది, మంచి మూవ్ అనేది జరిగింది. ఓకేనండి, ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగిపోయింది. క్రాస్ ఓవర్ జరిగి మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రీఎంట్రీ అనేది ప్రైస్ అనేది పెద్దగా మూవ్ అవ్వదు, ఎక్స్పెక్ట్ చేయొద్దని ఈ రెడ్ లైన్ కిందకి గ్రీన్ లైన్ వచ్చేసిందండి. వన్స్ మళ్ళీ ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ కిందకు వచ్చి మళ్ళీ ఈ పైన ఉన్న రెడ్ లైన్ ఎలా క్రాస్ చేస్తే అప్పుడు సిఈకి రీఎంట్రీ. కానీ మనకి ఏం జరిగింది, పిఈకి లోలో దొరికింది ఎంట్రీ. మనకి ఏం జరిగింది, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళకపోయింది, ఇక్కడ సెల్ ఇచ్చింది. ఇది చూడండి, ఇది బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఒక రెడ్ లైన్ మూవ్ అవుతుంది. వన్స్ ఈ రెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే సిఈ రీఎంట్రీ అండి. కానీ ఏం జరిగింది, రెడ్ లైన్ కింద క్లోజ్ చేసేసింది. క్లోజ్ అయిపోయిందంటే మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇది గ్రీన్ లైన్ రెడ్ లైన్ కింద క్రాస్ అయిపోయింది. ఇక్కడ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయిపోయింది. అంటే మార్కెట్ పిఈ అంటే మళ్ళీ మనకి సిఎల్ ఇక్కడే ఇచ్చేసింది, అంటే డైరెక్షన్ చేంజ్ అయిపోయిందని. మనకి ట్రెండ్ కూడా మారిపోయింది చూడండి, ఇది కూడా రెడ్లోనే మారిపోయింది ఈ క్యాండిల్లో. అంటే మార్కెట్ కరెక్ట్గా మనం పిఈని ఏం పట్టుకుంటున్నాం, లోలో పట్టుకుంటున్నాం, సిఈని ఏం చేస్తున్నాం, లోలో పట్టుకుంటున్నాం. అర్థమైందా, మన బయింగ్ జోన్ ఇది. ఇక్కడి నుంచి పిఈ అంటే పెరిగిన మనం మార్కెట్లో ఉన్నాం, పడిన మార్కెట్లో క్లియర్గా మన ట్రేడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఇదిగోండి బై సిగ్నల్ చూడండి, ఫస్ట్ క్యాండిల్లో బై సిగ్నల్. ఓకేనండి, తర్వాత మళ్ళీ మరి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, మూవ్ అయిందా, మళ్ళీ సెల్ సిగ్నల్ ఇచ్చింది, మూవ్ అయిందా. ఎగ్జాక్ట్ సిగ్నల్స్, నో ల్యాగింగ్ అండి, అస్సలు ల్యాగింగ్ ఉండదు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చూసుకొని ట్రేడ్స్ చేయడానికి. నేను ఎక్స్పైరీ రోజు కూడా ట్రేడ్స్ ఎలా వచ్చినాయి ఏంటని చెప్పాను. ట్రేడ్లో ఎంటర్ అవడమే కాదండి, మన టార్గెట్స్ ఏంటి, ఎగ్జిట్స్ ఏంటని ప్రతిదీ మార్కెట్ గురించి ఒక అవగాహన. అది ఎలాగా మీ కళ్ళ ముందు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. మార్కెట్ ట్రెండ్ ఏ ట్రెండ్లో ఉన్నదని ఈ ట్రెండ్ చూపిస్తుంది. మీకు గ్రీన్గా కనబడుతుందండి. మార్కెట్లో పవర్ ఉందా లేదా, ఎక్కడి వరకు పవర్ ఉంది, క్యాండిల్స్ కనబడుతున్నాయండి, పవర్ క్యాండిల్స్. ఈ మధ్యలో ఏం జరిగిందండి, డమ్మీ క్యాండిల్స్. మళ్ళీ నెక్స్ట్ పిఈ సైడ్ చూడండి, పవర్ క్యాండిల్స్. ఈ టార్గెట్ కాడి నుంచి ఈ టార్గెట్ దాకా మూవ్ అవుతుంది. మీకు కనబడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రైజ్ కింద బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి వచ్చేసింది మార్కెట్. అంటే మార్కెట్ ఎలా బిల్డ్ అవుతుందని స్ట్రక్చర్ అనేది మీకు ముందు మీ కళ్ళ ముందే ఉంటుంది. ఇది సిఈ స్ట్రక్చర్, ఇది పిఈ స్ట్రక్చర్. సిఈ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోతుందా, మళ్ళీ సపోర్ట్కి వచ్చి రీఎంట్రీ అవుతుందా అని కూడా మనకి క్లియర్గా ఇందులో అర్థం అవుతుందండి. ఈజీగా ఒకటే సబ్జెక్టు, ఇది ఒక దాంట్లో పనిచేసి ఒక దాంట్లో పని చేయకపోవడానికి లేదండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షను. ఓకేనండి, స్టాక్స్లో కూడా పనిచేస్తుంది. ఇకపోతే మనకి ట్రేడ్ చేయడానికి అవకాశం లేదు కానండి, ఇంటర్నేషనల్ నాస్డాక్లో కూడా ఎగ్జాక్ట్ ఏ లెవెల్స్ ఎగ్జాక్ట్గా నాస్డాక్లో కూడా పనిచేస్తాయి, ఎస్పీఎక్స్లో పనిచేస్తాయి. అంటే మనం చేసింది స్ట్రాటజీలు కాదండి, ఏదో ప్రైజ్ యాక్షన్లు కాదండి. క్లియర్గా మనం సబ్జెక్ట్ మార్కెట్ దేని బేస్ చేసుకుని నడుస్తుందో ఆ మూలాన్ని డీకోడ్ చేస్తుంది మన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీకు సింపుల్గా కళ్ళ ముందు బై సిగ్నల్స్, టార్గెట్స్, ఎంట్రీస్, ఎగ్జిట్స్ అని ప్రతిదీ మీకు క్లారిటీ ఉంటుందండి, క్లారిటీ. దీనికోసం మీరు క్యాండిల్స్ చూడక్కర్లేదు, ప్రైజ్ యాక్షన్ చూడక్కర్లేదు, ఇంకా బొలింజర్ బ్యాండ్స్ అని ఇవన్నీ మీకు ఎంట్రీ కన్ఫర్మేషన్ 20% అండి. 100%లో 20% మీకు ఇస్తాయి ఎంట్రీ. కానీ ఎగ్జిట్ మీకు తెలీదు. ఆ నూతులో, ఆ నీళ్ళల్లో మీరు ఎంతసేపు ఉండాలో, ఆ ట్రేడ్లో మీకు ఎంతసేపు ఉండాలో మీకు తెలీదు, మీరు ఎప్పుడు బయటికి రావాలో తెలీదు. ఓకేనండి,
ఇందులో మీకు క్లియర్గా ఎంట్రీ, ఎగ్జిట్, మార్కెట్ రివర్స్, మార్కెట్ ట్రెండ్ మనకు తెలియాల్సింది. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ నెంబర్ 1 మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. నెంబర్ 2 ఆ డైరెక్షన్ ఎక్కడ వరకు వెళ్తుందో తెలియాలి. నెంబర్ 3 ఆ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుందో తెలియాలి. సిఈ సైడ్ అయినా పిఈ సైడ్ అయినా. నెంబర్ 4 మీ ఎంట్రీ తెలియాలి. ఆ డైరెక్షన్లో మీ ఎంట్రీ ఎక్కడో తెలియాలి. ఓకేనండి. నెంబర్ 5 ఆ ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండాలి, ఆ ట్రేడ్లో మీరు ఎంత బుక్ చేయొచ్చు, మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలండి. 1:2లు 1:3లు అంటే ఎందుకు చెప్తారంటే 1:2లు 1:3లు రిస్క్ మేనేజ్మెంట్లని అదని ఇదని ఎందుకు చెప్తారంటే ఆ ట్రేడ్ ఎక్కడ వరకు వెళ్తుందో వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి మీకు అది చెప్తారు. మన సబ్జెక్ట్లో వీక్లీలో అసలు నెక్స్ట్ వీక్ అంతా ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలుస్తుంది. డైలీలో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది. 1 మినిట్లో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మార్కెట్ ఎంత ఇస్తే అంత మనం తీసుకోగలిగినప్పుడే, మార్కెట్ 100 పాయింట్లు ఇస్తే 100 పాయింట్లు క్యాప్చర్ చేయగల క్యాపబిలిటీ మీకు ఈ సబ్జెక్ట్ ద్వారా అనేది వస్తుంది అనమాట. నేను నా సబ్జెక్టు మీ కళ్ళ ముందు చూపించి చెప్తున్నా. నా దగ్గర ఏదో సీక్రెట్ ఉంది, మీరు నా కోర్సులో జాయిన్ అయిన తర్వాత చెప్తాను అంటలా. నా దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో, నా దగ్గర ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ప్రతిరోజు మార్కెట్ ముందు కూడా నేను చెప్పిన రోజులు ఉన్నాయి. వారానికి ముందు అంటే జరగకముందే సోమవారం నుంచి శుక్రవారం ఏం జరుగుద్దో శనివారమే చెప్పిన వీడియోస్ ఉన్నాయి. ఏమంటే లైవ్ మార్కెట్లో చెప్పిన వీడియోస్ ఉన్నాయి. సిగ్నల్స్ లైవ్లో ల్యాగింగ్ లేకుండా వచ్చినాయా లేదా అని చూపించిన వీడియోస్ ఉన్నాయి. ఇలా ప్రతిదీ సబ్జెక్టు కరెక్ట్ అయిన సబ్జెక్టు మీకు చూపించి ప్రాక్టికల్గా మీరు నిరూపించి టార్గెట్స్ ఏమంటే నేను గీసిన గీతలు కాదండి. మార్నింగ్ 9:15కే మీకు ఈ లైన్స్ అనేవి వస్తాయి. ఇది బయింగ్ జోన్, ఇది సెల్లింగ్ జోన్. మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసుకుంది సిఈ సైడ్. మన టార్గెట్స్ కనబడుతున్నాయి కళ్ళ ముందు. ఈ ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండాలో ఈ రివర్సల్ ఇండికేటర్ చెప్తుంది. దీంతో పాటు నేను ఇంకొక టూల్ కూడా చెప్తున్నా. ఆ టూల్ కూడా తీసుకుంటే అసలు కరెక్ట్గా పాయింట్ మీరు పెట్టిన కాడి నుంచి ఎంట్రీ పెట్టిన కాడి నుంచి మార్కెట్ పైకే మూవ్ అవుతుంది, కిందకనేది రాదు అసలు. అంత ఎగ్జాక్ట్గా మీరు సిఈ ఆప్షన్ పెరగబోతుందా, పిఈ ఆప్షన్ పెరగబోతుందా, ఇండెక్స్ పెరగబోతుందా, ఇండెక్స్ ఎక్కడి వరకు పెరుగుతుంది, పడిపోతుందా, రివర్స్ అవుతుందా, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఇలా ప్రతిదీ క్లారిటీగా 100% మార్కెట్ సబ్జెక్టు. ఓకేనండి. అన్ని ఇండెక్స్లో పనిచేస్తుంది. ఓకేనండి. నాస్డాక్ మన అమెరికన్ మార్కెట్స్లో కూడా ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి అది కూడా చూపిస్తా మీకు. ఈ ప్రజెంట్ మార్కెట్ నడుస్తుందండి, లైవ్ మార్కెట్ నడుస్తుంది. ఇదేం చెప్పిందండి, ఇది మన బయింగ్ జోన్, ఇది లైవ్ మార్కెట్ అండి. లైవ్ మార్కెట్లో మనకి అమెరికన్ మార్కెట్స్ ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ కనబడుతుంది. గ్రీన్ జోన్ బై సిగ్నల్, ఇక్కడ బై ఇచ్చింది. ఓకేనా. సపోర్ట్ దీనిపైన ఈ రెడ్ లైన్ పైన సపోర్ట్ ఇచ్చింది, మనకు బై ఇచ్చింది. మార్కెట్ ఓపెన్ అయిన కానీ రాత్రి 7:30కు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత బయింగ్ జోన్ కానీ మినీ టార్గెట్కి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మినీ టార్గెట్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ సేమ్ మన ఇండెక్స్ ఇవాళ ఏం జరిగిందో అదే జరుగుతుందండి. కనబడుతుందండి. ఇది నాస్డాక్ అండి. మన అమెరికన్ మార్కెట్స్ అంటే ఆ మార్కెట్ ఈ మార్కెట్ అని కాదండి. చూడండి, మీ కళ్ళ ముందే సిగ్నల్ ఇచ్చిందా, మీ కళ్ళ ముందే సిగ్నల్ లాగింగ్ ఉందా, క్యాండిల్తో పాటు సిగ్నల్ వచ్చిందా, క్యాండిల్తో పాటు సిగ్నల్ వచ్చింది. ఎంత క్లియర్గా మార్కెట్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రైస్ బ్రేక్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మనకి కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా అర్థమవుతుందండి. ఈ క్యాండిల్ మీరు చూసారు కదా. ఏదైనా వీడియో చివరి వరకు చూస్తే మీకు సబ్జెక్ట్ అనేది అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. పేషెన్సీగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ముందు వీడియో చివరి వరకు ఉండే పేషెన్సీ ఉంటేనే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. నేను చెప్పేది చూపించేది మీకు తెలియాలి కదా. ఇదిగోండి చూడండి, సెల్ ఇచ్చింది కానీ చూడండి. ఇదేంటంటే నేషనల్ అమెరికన్ మార్కెట్స్ ఇప్పుడు 7:30కి స్టార్ట్ అవుతుంది. 7 గంటల కానీ 1:30 వరకు రన్ అవుతుంది. ఇదిగోండి బయింగ్ జోన్, మినీ టార్గెట్ బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ దగ్గర సస్టైన్ అవుతుంది. ఇది చూడండి వాల్యూమ్, ఇక్కడ నుంచి వాల్యూమ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన కాడి నుంచి మార్కెట్ మూవ్ జరిగింది.
మన రివర్సల్ ఇండికేటర్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది కానీ మూవ్ జరిగింది. చూడండి డేంజర్ జోన్కి వెళ్ళాక సెల్ ఇచ్చింది, మీరు ఎగ్జిట్ అయిపోతారు సిఈ ట్రేడ్లో ఇక్కడ ఈ ప్రాఫిట్ తీసుకొని. ఇటు చూడండి మార్కెట్ వస్తుంది, సపోర్ట్కి వచ్చి వెళ్తుందా ఏం వెళ్తుంది, ఈ పుల్ బ్యాక్ మనకు వద్దు, మళ్ళీ రీఎంట్రీ అయితే మళ్ళీ రీఎంట్రీలో ప్రాఫిట్ తీసుకోగలం. ఇందులో మనకు ట్రేడ్ చేసే అవకాశం లేదండి. ఓకేనండి, ఇందులో మనకు ట్రేడ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఓన్లీ ఏదో మన ఇన్వెస్ట్మెంట్స్కే చేసుకోవచ్చు, స్టాక్స్ వాటికి. ఎంత క్లియర్గా అనేది మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది, అర్థమవుతుందండి. సిఈ అయినా పిఈ అయినా మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటండి. ఇది 5 minutesలో సెల్ ఇచ్చి క్యాండిల్ ఇలా పడుతున్నప్పుడు 1 minute మనకి ఈజీగా పాయింట్లు అనేవి బుక్ చేసుకోవచ్చు ఆప్షన్. మన ఇండియన్ మార్కెట్స్ గురించి చెప్తున్నా, ఇది మీకు లైవ్లో చూపించడం కోసం నేను నాస్డాక్ అమెరికన్ మార్కెట్స్ ఓపెన్ చేశాను. ఏదైనా సరే మన సబ్జెక్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఈ సెల్ సిగ్నల్ మీరు లైవ్లోనే చూపించాను, చూడండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో సులువైన మార్గం, ఇక్కడ బై ఇచ్చింది పెరిగింది, ఇక్కడ సెల్ ఇచ్చింది పడుతుంది, ఎక్కడి వరకు పడుతుంది. మార్కెట్ ఇంక డైరెక్షన్ చేంజ్ అయిపోతే ఇది చేంజ్ అయిపోతుంది. వన్స్ మినీ టార్గెట్ లోపల బ్రేక్ అయితే మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది, లేదా అక్కడ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ రీఎంట్రీ. మార్కెట్ ఏం చెప్తుందో బయింగ్ వాల్యూ కనపడుతుంది, కానీ ఇక్కడ డేంజర్ జోన్కి వెళ్ళి క్రాస్ ఓవర్ అవుతుంది. ఓకేనా, ఇది రీఎంట్రీ కోసం వస్తుందా సపోర్ట్ కోసం వస్తుందా ఏంటి, లేకపోతే రివర్స్ అయిపోతుందని మనకు అర్థం అవుతుంది. రివర్స్ అవ్వడానికి ఇంకా రెడ్ లైన్ కింద ఉంది. ఓకేనండి, ఈ రెడ్ లైన్ కూడా బ్రేక్ అవ్వాలి, అప్పుడు రివర్స్ అయినట్టు. మార్కెట్ ఇక్కడ సపోర్ట్కి వచ్చి రివర్స్ అవుతుంది అవకాశం ఉంది. లేదు బ్రేక్ చేసేస్తే మనకి పిఈని లోలో పట్టుకున్నట్టు ఉంటుంది, కింద వరకు రావడానికి అవకాశం ఉంటుంది. రివర్సల్ ఇండికేటర్లో మనకి కిందకి రావడానికి ఇదిగోండి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రేడ్లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ముందే సెల్ ఇచ్చింది, మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు, ఈ సెకండ్ మూవ్లో ఉండరు మీరు. అంటే ఈ ప్రాఫిట్ని మీరు ముందే బయట పడిపోతారనమాట. మార్కెట్ రివర్స్ అయిపోతుంటే మనకి ఏం జరిగింది ముందే తెలిసింది. ఇది మన సబ్జెక్ట్ అండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ ఏం జరిగింది నిన్న ఏం జరిగింది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తే మీకు మార్కెట్ గురించి ఈజీగా అర్థమైపోద్ది, నేను ఏం చెప్తున్నాను ఏంటన్నది చాలా క్లియర్గా విజిబిలిటీగా నా దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది లైవ్లో చూపిస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇంతకంటే బెటర్గా స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ అనేది మీకు ఎవరు నేర్పించరు. మీరు మొత్తం అంతా తిరగేసేయండి, ఇంకో 10 ఏళ్ళు చేసినా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వరు, కరెక్ట్ అయిన సబ్జెక్ట్ లేకపోతే. మార్కెట్ ఏదైనా కాదండి, మార్కెట్ అసలు ఏ బేస్ చేసుకొని దేని బట్టి నడుస్తుందో అది మనం డీకోడ్ చేసాం కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి 100% మీకు లైవ్లో చూపించా. సిగ్నల్ ఎక్కడ క్యాండిల్తో పాటు పడిపోయింది, సిగ్నల్ చూసారా మీరు. క్యాండిల్తో పాటు సిగ్నల్ పడిపోయిన తర్వాత మార్కెట్ ఏం జరుగుతుంది, పడిపోతుంది. ఎందుకంటే డేంజర్ జోన్కి వెళ్ళి కింద వస్తుంది. మీరు మామూలు మన ఇందులో ఆప్షన్ బై చేసుకుంటే ఈజీగా మీరు ఎన్ని పాయింట్లు బుక్ చేస్తారు చూసారా, కనబడుతుందా. అంటే ఒకవేళ మీరు సిఈ ట్రేడ్లో ఉన్నా ఇక్కడ ముందే సేఫ్గా ఎగ్జిట్ అయిపోతారు. అంటే వచ్చిన ప్రాఫిట్ పోదు. చాలాసార్లు వచ్చిన ప్రాఫిట్ పోయి మళ్ళీ లాస్లోకి వెళ్ళి అరే ఇందాక ప్రాఫిట్ బుక్ చేయలేకపోయినా అనుకున్న రోజులు బోల్డ్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు వన్స్ ఇది రెడ్ లైన్ కూడా క్రాస్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఈ రెడ్ లైన్ కూడా క్రాస్ అయిపోతే మీకు ఏం జరుగుతుంది చూడండి. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వచ్చిందంటే ఒక్కసారి మీ కళ్ళ ముందే ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది, ఏ ప్రైస్కి వచ్చేసింది ప్రైస్ అంటే మీకు ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్ళిపోద్ది అని సేఫ్ జోన్లో ఇక్కడే ఎగ్జిట్ అవుతారు. సెల్ ఇచ్చినంటే మీరు ఎగ్జిట్ అవుతారు. అది మన ఇండియన్ మార్కెట్ అయినా ఏ మార్కెట్ అయినా సరే, ఏదైనా సరే ఒకటే థియరీ ఒకటే సబ్జెక్టు ఎందులోనైనా సరే. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం. మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతే మళ్ళీ మీరు వీడియో చివరి వరకు చూడరు, అంత పేషెన్సీ కూడా ఉండదు. కానీ స్టాక్ మార్కెట్లో మటుకు డబ్బులు సంపాదించేది. ఓకేనండి, వాళ్ళు మళ్ళీ పర్సంటేజీలు డైలీ 1%, డైలీ 2% తీసేయాలి. 10,000తో తీసేయాలి, 10,000తో 1,00,000 సంపాదించాలి, 1,00,000తో 10 లక్షలు సంపాదించాలి. కానీ సబ్జెక్ట్ మటుకు నేర్చుకోరు. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి చూడండి, మీకు లైవ్లో చూపించాను. వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇలాంటివన్నీ మీరు చూడగలుగుతారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంత క్లియర్గా నా దగ్గర ఉన్న సబ్జెక్టు అని ఎవ్వడూ చూపించడు, మీకు ఎవరు చూపించరు. ఇప్పుడు ఈ ప్రైస్ బ్రేక్ అయిపోతే నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమవుతుందండి. ఈ ప్రైస్ దగ్గరకు వచ్చింది కరెక్ట్గా, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వచ్చింది.
సెల్ ఇచ్చింది, పీఈ ట్రేడ్ పీక్లో ఉంది. ఓకేనా, ఇలా ఈజీగా మన ట్రేడ్స్ అనేవి ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్ చూపించాను, అమెరికా మార్కెట్ చూపించాను. ఓకేనండి, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్, ఓకేనండి, ఎందులోనైనా 100% మన ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి. ఆ ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండాలో తెలుస్తుంది. మార్కెట్ ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు క్యాప్చర్ చేయగలుగుతారు. ఎందుకంటే క్లియర్ సబ్జెక్టు మీరు ఎక్కడ వెతికినా సరే దొరకదు. ఇప్పుడు వరకు ఇదే కొత్తగా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా పాత వీడియోస్ వెళ్ళి నేను ఏం చూపించాను, ఏం చెప్పాను ఒకసారి వినండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి నా వంతు నాకు తెలిసిన సబ్జెక్టు మీ కళ్ళ ముందు ఉంచి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.